సార్ నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వస్తున్నా. ఇంకా అప్పటికి రాజకీయాలు లేను, మంచి టీచర్గా పేరుంది. ట్రైన్లోకి ఎక్కుతాంటే ఎదురుగా మనిషి కూర్చున్నాడు. ఆ అబ్బాయి నన్ను చూస్తానంటే లేచి నిలబడి, సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను అన్నాడు. అంతకంటే గౌరవం మనకేముండదు. ఎవరన్నా కానీ మీ దగ్గర చదువుకున్నాం సార్ అంటే టీచర్లకు ఒక ఏనుగంత బలం వస్తుంది, హిమాలయ పర్వతాలకి అంత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు మాట్లాడుతుంటే కొద్దిసేపు అయినాక అబ్బాయి ఏమన్నా అంటే, సార్ పండుకున్నాం సార్ అన్నాడు. 9:30 అయింది. లేదురా బాబు, నాకు ఇంకా టీసీ రాలేదు, నేను హఠాత్తుగా ఎక్కాను, సీట్ రిజర్వేషన్ లేదు అన్నాను. ఆ పిల్లడు బెల్చిట్టేసి దిండేసి లేచి నిలబడి, మీరు అనుకోండి సార్, నా పార్టీ నిలబడతాను, ఎడవుతా తీసుకుంటాను సార్ అన్నాడు. ఒప్పుకోలే. వద్దురా బాబు, వస్తాలే టీసీ అంటే ఒప్పుకోలే. సరే పండుకున్నా. మార్నింగ్ లేచేటప్పుడు రాత్రంతా బర్త్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఇబ్బంది పడింటాడని రైల్వే స్టేషన్లో పిలిచి, రారా బాబు ఇంటికే ఈసి పెడతాను కారులో అన్న. లేదు సార్, నాకు కూడా వెహికల్ వచ్చింది అన్నాడు. చూస్తే పోలీసు అని ఉంది. ఎందుకు వచ్చింది నీకు వెహికల్ అన్న? నేను అడిషనల్ ఎస్పీ సార్ అన్నాడు, ఐపీఎస్ అని. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ బెల్చిట్టేసి దిండేసి పండుకోమని చెప్తానంటే, నేను టీచర్ కాబట్టి నా దగ్గర చదువుకున్నాడు కాబట్టి ఆ పిల్లోడు చేశాడు. అదే నేను ఎమ్మెల్యే అయితే ఓ సిల్లుడు కొట్టేసి ఏమి ఇంత నాకేం పని చెప్పి ఆపంగా తిరిగి పండుకుండేవాడు. అంటే ఎంత గౌరవము, ఎంత అభిమానము, ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం టీచర్ అంటే ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. రెండవది, మన ఎమ్మెల్యే సింధూరారెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చి కేరళ రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ పోలీస్. ఒకరోజు రిసెప్షన్ ఇచ్చారు. ఆయన మంచి ఆఫీసర్ కాబట్టి అంతమంది ఐపీఎస్ ఆఫీసర్, సెక్రటరీస్, ఐఏఎస్, ఐపీఎస్ అంతా వచ్చారు. రిసెప్షన్ పోయేటప్పుడు ఒక మనిషి హ్యాడ్ కింద పెట్టి కాళ్ళకు మొక్కాను. నాకు ఏమని అడిగినా, నేను అడిషనల్ డీజీ సార్, ఇక్కడ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీసు, నా పేరు యాసిన్, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, మీ దగ్గర నేను ట్యూషన్ చదివినాను కాబట్టి ఇక్కడ నేను అడిషనల్ ఎస్పీ అయినా సార్ అని చెప్పి కాళ్ళకు మొక్కాడు. ఇంకా కొంతసేపు ఇంకో అబ్బాయి వచ్చాడు, వాడి హ్యాడ్ పక్కన పెట్టి కాళ్ళకు మొక్కాడు. నేను అయ్యి సార్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ ఇక్కడ కేరళలో తిరుచునాపల్లి, నేను మీ దగ్గర చదువుకున్నాను సార్ అన్నారు. అంటే మీరు గమనించండి, నేను ఎమ్మెల్యేనో మంత్రినో గౌరవించలేదు. ఒక టీచర్గా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ హ్యాట్లు పక్కన పెట్టి కాళ్ళకు మొక్కారంటే టీచర్కి ఇంతకంటే పెద్ద గౌరవం ఏముంటుందో ఒక్కసారి మీరు ఆలోచించారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.